సీనయ్య వచ్చాడేంది? రై ఎవడ్రా నువ్వు? నువ్వు దిగమ్మా. రై పోలీసోడా! రై పోలీస్ జీప్ ఆపించాలక ఒక నేరస్తురాల్ని. ఆపు 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 ఆపు. ఇంకొక్కసారి మా అమ్మని నేరస్తురాలన్నావంటే మర్యాదగా ఉండ జాగ్రత్త. ఓ దుర్గమ్మ గారికి ఇంకో పుత్రరత్నమా? నువ్వు జీపెక్కు. రేయ్ ఓ అంత ఆవేశం వద్దు బుజ్జి. పోలీసుడు డ్యూటీలో ఉండగా ఇలా ఒంటి మీద చెయ్యి వేయకూడదు. పో అమ్మా పో, ఇంటికెళ్ళి. పోలీస్ ఆయన మా అమ్మని ఇంటికి పంపించేయి. ఎస్ సార్. పోలీస్ అయినా మా అమ్మని ఇంటికి పంపించాయి అని నువ్వు అడగగానే పంపించేయడానికి మీ అమ్మ చేసింది మామూలు నేరం అనుకుంటున్నావా? మర్డర్, బ్రూటల్ మర్డర్. అబద్ధం 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 అబద్ధం. మా అమ్మ ప్రాణాలు పోసే దేవతే గాని ప్రాణాలు తీసేటి రకం కాదు. బచ్చా నిజమా? మరి మీ ఇటుకల బట్టీలో మైథిలిని చంపింది ఎవరో? మైథిలిని చంపాల్సిన అవసరం మా అమ్మకు లేదు. మీరు పొరపాటు పడ్డారు. పొరపాటు నాది కాదు, నీది. పోలీసుని డ్యూటీ చేయనివ్వకుండా అడ్డుకుని చాలా పెద్ద పొరపాటు చేసావు. నా ప్లేస్లో ఇంకోటి ఉండుంటే నిన్ను కూడా బొక్కలో దోసేవాడు. వెళ్ళా. ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏందయ్యా పెద్ద నీ డ్యూటీ? దేవత లాంటి మా అమ్మని తీసుకెళ్ళుడు నీ డ్యూటీనా? అంటే ఎవరి మీద అనుమానం వస్తే వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా? అనుమానం ఏంటి అనుమానం? మీ అమ్మ హత్య చేసింది, దానికి తగ్గ సాక్ష్యాధారాలున్నాయి. వాటి సాయంతోనే అరెస్ట్ వారెంట్ తీసుకుని మరీ వచ్చాను. అబద్ధాలు, అవన్నీ పచ్చి అబద్ధాలు. నువ్వు ఆ కవిత తొత్తువి. గా కవిత వేసే ఎంగుల మెతుకులకు కక్కుర్తి పడి మా అమ్మని తీసుకెళ్తున్నావు. చూసావా? నువ్వు చూసావా? నువ్వు చూసావా? మా అమ్మ హత్య చేయడం నువ్వు చూసావా? అమ్మా నువ్వు వెళ్ళిపో అమ్మా. వేళ సంగతి నేను చూసుకుంటా. రేయ్ ఏంట్రా నువ్వు చూసుకునేది? ఒక హంతకురాల్ని? రేయ్ రేయ్ రేయ్, మా అమ్మ హంతకురాలు కాదు. గా హత్య మా అమ్మ చేయలేదు. మరి ఎవరు చేశారు? నేను నేను నేను